నిన్న వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ శాసన మండలిలో చర్చలు జరగనున్నాయి. నిన్న అన్ని శాఖల పద్ధతులపై శాసనసభ ఆమోదం తెలిపింది. ఓటింగ్ టైంలో బీజేపీ సభ్యుల అబ్సెంట్ కాగా బీఆర్ఎస్ నేతలు సమావేశాన్ని బహిష్కరించారు. బీఆర్ఎస్ సభ్యులు వెల్లో కూర్చుని చప్పట్లు కొడుతూ నిరసన తెలపడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని శాఖల పద్ధతులపై అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో అన్ని శాఖల ఆర్థిక అంశాలపై నిధులను కేటాయించడానికి ఇవాళ ఉదయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నిన్న వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ శాసన మండలిలో చర్చలు జరగనున్నాయి. నిన్న అన్ని శాఖల పద్ధతులపై శాసనసభ ఆమోదం తెలిపింది. ఓటింగ్ టైంలో బీజేపీ సభ్యుల అబ్సెంట్ కాగా బీఆర్ఎస్ నేతలు సమావేశాన్ని బహిష్కరించారు. బీఆర్ఎస్ సభ్యులు వెల్లో కూర్చుని చప్పట్లు కొడుతూ నిరసన తెలపడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని శాఖల పద్ధతులపై అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో అన్ని శాఖల ఆర్థిక అంశాలపై నిధులను కేటాయించడానికి ఇవాళ ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 7వ రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సహనా. అంటే 7వ రోజు అసెంబ్లీ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఏదైతే శాఖలపై పద్ధతులు 2 రోజులు సోమవారం మంగళవారం రోజు ఈ శాఖలపై సోమవారం రోజు 25 శాఖలు, అదేవిధంగా మంగళవారం రోజు 19 శాఖలపై పద్ధతులకు సంబంధించి కూడా అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే అసెంబ్లీ రికార్డు స్థాయిలో కూడా సోమవారం రోజు 18 గంటల పాటు సెషన్ కొనసాగింది. అంటే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సెషన్ తెల్లవారుజామున 3 గంటలకు ముగిసింది. అంటే ఈ సుదీర్ఘంగా ఇది తెలంగాణ అంటే అసెంబ్లీ చరిత్రలో ఇది ఒక రికార్డుగా అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 12 గంటలు మాత్రమే కొనసాగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 గంటలు సుదీర్ఘంగా సెషన్ కొనసాగింది. ఈ మంగళవారం రోజు కూడా దాదాపు 12 గంటల పాటు సెషన్ కొనసాగింది. అంటే పూర్తి స్థాయి శాఖల పద్ధతులకు సంబంధించి చర్చ 2 రోజులు జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే రాత్రి బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలపడంతో పాటు కొంచెం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారిని మందలించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా వారు బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మరొక వైపు బీజేపీ సభ్యులు హాజరు కాకపోవడంతో కూడా ఈ పద్ధతులు ప్రవేశపెట్టే సమయంలో కూడా ఆ బిల్లు పద్ధతులకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో బీజేపీ సభ్యులు కూడా హాజరు కాకపోవడంతో కూడా ఏదైతే 1/3 మెజార్టీతో కూడా బిల్లుని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఈ పద్ధతులకు సంబంధించిన ఆమోదం తెలపడంతో కూడా ద్రవ్య వినిమయ బిల్లు అంటే అప్రోప్రియేషన్ బిల్లు ఈరోజు టేబుల్ మీదకి వస్తుంది. సో దీంతోపాటు ఏదైతే ఆర్థిక సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి టేబుల్పై ప్రజెంట్ చేయనున్నారు. మరొకవైపు దీనికి సంబంధించిన విషయాలు భట్టి విక్రమార్క వివరణ ఇస్తారు. ఈరోజు శాసన మండలి కూడా కొనసాగుతుంది. శాసన మండలి కూడా ఇటు భట్టి విక్రమార్క, అదేవిధంగా ఇటు తుమ్మల నాగేశ్వరరావు హ్యాండిక్రాఫ్ట్ చేనేత హస్తకళలపై కూడా ఆ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా భట్టి విక్రమార్క ఆర్థిక సంబంధించిన అమెండ్మెంట్ తీసుకొస్తారు. మరొకవైపు అసెంబ్లీలో కూడా ఈ
ఏదైతే సివిల్ అమెండ్మెంట్ కోర్టుకు సంబంధించి అమెండ్మెంట్ బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో కూడా వీటిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటికీ 7 రోజులు కొనసాగుతున్న అసెంబ్లీ ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు కావచ్చు, అదే అసెంబ్లీలో అదేవిధంగా ఆ సివిల్ కోర్టుకు సంబంధించిన అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కూడా వాటిపై చర్చ జరగనుంది. మరొకవైపు రేపు అదేవిధంగా ఎల్లుండి అంటే ఈ ఆగస్టు 2 వరకు కొనసాగనున్న ఈ అసెంబ్లీ సమావేశాలు రేపు వీటికి సంబంధించిన ఏదైతే ఈ శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. మొత్తంగా ఏదైతే సుదీర్ఘంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడిగా కూడా చర్చ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఈ బడ్జెట్పై అదేవిధంగా గత బీఆర్ఎస్కి సంబంధించిన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేటాయింపులు కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేటాయింపులపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ సభ్యుల మధ్య పరస్పర వాగ్వాదాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ సభ్యులు పోడియం ముందు కూడా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క కూడా దీనికి సంబంధించి సీరియస్గా మందలించిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే కూడా ఈరోజు దీనికి సంబంధించిన ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి అదేవిధంగా సివిల్ కోర్ట్ అమెండ్మెంట్ బిల్లు అసెంబ్లీలో ఏదైతే ప్రవేశపెడతారో ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క దీనికి సంబంధించి వివరణ ఇస్తారు. మరొకవైపు మండలిలో కూడా ఇటు తుమ్మల నాగేశ్వరరావు చేనేత హస్తకళలకు సంబంధించిన వార్షిక బడ్జెట్కి సంబంధించి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా బట్టి విక్రమార్క ఆర్థిక సంబంధించిన వార్షిక బిల్లుకి సంబంధించిన అంశాలు ప్రవేశపెట్టినారు. ఈ నేపథ్యంలో ఇటు మండలిలో కావచ్చు, ఇటు శాసనసభలో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.